bills. Now let us take up government bills. Let us take up all the four police commissionerate bills together. Chappan Jan Reddy. అధ్యక్ష ఆఖరిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను సూచన విజ్ఞప్తి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అంటే ఒకవేళ ఏమైనా ఆలోచన కలుగుతుందేమోనని. ముఖ్యంగా సరే నేను క్లారిఫికేషన్స్ అన్ని కొన్ని అడిగినారు, కొన్ని చెప్పినారు. సరే ఒక్క మాటలో మీ మాటగా మళ్ళీ ఏదైతే ఆలోచన చేసినాం కానీ మేము కమిట్మెంట్ చేయలేదు అని మీరు చెప్తున్నటువంటి విషయం ప్రజలు గమనిస్తారు అధ్యక్ష. కానీ మీరు ఆలోచన చేస్తుండనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రయత్నం చేసి పర్స్యూ చేసి మీ ఆలోచన పూర్తయి మిమ్మల్ని అభినందింపబడాలి. మేము మీరు చేస్తున్న ఆలోచనని పర్స్యూ చేయలేదనేటువంటి మా మీద అపోహ పోవాలి ప్రతిపక్షంగాని. మేము ఇంతవరకు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి పదే పదే మీకు వివరించడం జరిగింది అధ్యక్ష. ఉంటే అది మరి ప్రత్యేకంగా మీటింగ్కి పిలవాలి. ఇప్పుడు ఇక ఒక్క నిమిషంలో అయ్యేది కాదు. ఒక విషయం అధ్యక్ష, మన అక్కడే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సభ్యుడు చెప్తున్నారు, రైతులు కోఆపరేటివ్గా నడుపుకోవటానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ నేను ఇది క్షణం మీద అంటున్నారు కాబట్టి మీరు వెంటనే హామీ ఇవ్వాలని కోరను. నేను మీరు మళ్ళీ ఆ రైతాంగాన్ని వారు సమావేశపరుస్తారు. మీరు ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇచ్చి చర్చించి అటువంటి సఫలీకృతమైతే మీరు దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేసి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రివైజ్ చేసే అన్నాడు కదా, రివైజ్ చేసే అన్నాడు. అందుచేత మీరు ప్రత్యేకమైన సమావేశం చేసి మీరు దాన్ని మీ మాట ప్రకారం చేస్తారా లేదా ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత మీ ఆలోచనను పూర్తి చేయండి అని చెప్పి నేను పూర్తి చేస్తా. ఇంకొకటి అన్ని ఒకసారి అధ్యక్ష, ఈ రుణమాఫీ విషయంలో సరే చాలా క్లారిఫికేషన్స్ ఆయన కొన్ని ఇవ్వగలిగినాడు, కొన్నిటికి అటు ఇటు సమాధానం చెప్పినాడు. ఇక అది మనం ఇద్దరం అర్థం చేసుకుని ప్రజలకు చెప్పుదాం అనుకోండి. కానీ ఆఖరిగా మీకు వారు చెప్పిన విషయంలో మీకు ప్రధానంగా రెండు విషయాలు చెప్తున్నాం. ఈ రుణమాఫీ విషయంలో నోట్లోనే రాసినాడు, 4వ విడత రుణమాఫీ రైతులకు సంబంధం లేకుండా ప్రభుత్వం చెల్లించటానికి హామీ ఇచ్చింది. తద్వారా రైతులు నేరుగా తమ లోను రెన్యువల్ చేసుకుని రుణం పొందుటకు అవకాశం కల్పించింది. అయిపోయిందన్నట్టుగా చెప్పినారు. ఈ విషయాన్ని అమలు చేయించండి ముఖ్యమంత్రి గారు. వారు చెప్పిన నోట్లో విషయాన్ని మిమ్మల్ని కన్సల్ట్ చేసి రాసినారు, లేక రాయకపోతే ఈ హామీ ఎట్లాగూ చెల్లించవలసింది. కాబట్టి మీరు ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ సంబంధించిన విషయం. ఆర్బీఐ ప్రతినిధిని పిలిపించి మీరు కూర్చోబెట్టి గ్యారంటీ ఇస్తారో లేక ఇంకోటి చేస్తారో ఏం చేస్తారో ఆ 4వ విడత ఇక వాళ్ళకి సంబంధం లేకుండా వెంటనే రుణాలు స్టార్ట్ చేయడానికి చేయండి అనేది ఒకటి. మీరు ఇప్పుడే ఇచ్చిన మాట ఏదైతే ఇంట్రెస్ట్ కడతాము రైతులకు అనేటువంటి 4 విడతలకు సంబంధించి ఆ ఇంట్రెస్ట్ని ఏదైతే రైతుగా చెప్పటం అనేటువంటిది 36 లక్షలు సాధ్యమయ్యేది కాదు. బ్యాంకర్స్కే మీరు ఏ బ్యాంకులో దీని మూలాన మీరు రుణాన్ని ఎక్కువ చేసినారో, వాళ్ళ ఇంట్రెస్ట్ని యాడ్ చేసినారో దానికి సంబంధించినటువంటి బ్యాంక్ వైజ్ ఇంట్రెస్ట్ మొత్తం ప్రభుత్వానికి సబ్మిట్ చేయమని దాన్ని మీరు చేయిస్తే సంతోషిస్తారు రైతులు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానానికి అర్థం ఉంటుంది. ఇది రెండు విషయాలు చెప్తూ వెంటనే ఆఖరి నా విజ్ఞప్తి రెండు
ఫిబ్రవరి మార్చిలో వస్తున్నది. ఆ బడ్జెట్లో పెట్టి 4వ విడత చేస్తాం. ఇంకా రైతులు గందరగోళంలో పడకుండా ఉండటానికి, ప్రభుత్వానికి మంచి పేరు రావటానికి ఉన్నది 2 నెలలే కాబట్టి ఇంకా దేంట్లోనైనా నేను ఇంకా ఒక మాట చెప్తున్నాను. మీరు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ముఖ్యమంత్రి గారి యొక్క నిధి 4,500 కోట్లు 5,000 కోట్లు మీ దగ్గర ఉన్నాయి. మాకందరికీ ఎవ్వరికొద్దు డబ్బులు, ఈ రైతులకైనా ఇచ్చి మీరు అది ఒక్క విడతతోటి మీ కమిట్మెంట్ పూర్తి చేసి మీ వాగ్దానాన్ని పూర్తి చేసినట్లవుతుంది, రైతులకు న్యాయం జరిగినట్లు అవుతుంది. అది లేని తీరుకు ఇంకా వివిధ రకాలుగా ఈ గందరగోళం అంటే ఇంకా 6 నెలలు మా అంటే మీరు ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ పెట్టినాక జూన్ లోపల ఇచ్చేసేయాలి. 3 నెలలే కదా. ఈ 4-5 నెలల లోపల ఏ అడ్జస్ట్మెంట్ అయినా చేసి 1 స్ట్రోక్ ఇస్తే ఇప్పుడు 4 విడతలుగా ఇచ్చినామనేటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ పైన ఉన్న ఆ భావం కూడా పోయి ఒక్కసారి ఆఖరికి ముఖ్యమంత్రి చేసినాడనేటువంటిది మీకు ఒక రైతుల నుంచి అభినందనలు వస్తాయి. అందుచేత ఆ విధంగానైనా చేసి ఈ విధంగానైనా చేసి 1 టైం మాఫీ చేసేదానికి ఒకవేళ 15 రోజులు కాకుంటే నెల రోజుల్లో 2 నెలల్లో పూర్తి చేసి మళ్ళా వాళ్ళ మీద పడకుండా చూసేటువంటి ఒక పరిస్థితి అయినా తేండి. ఆ ఇంట్రెస్ట్ కూడా కట్టివ్వండి. ఈ ఇచ్చిన హామీని ఏ విధంగా నిలబెడతారో లేదో నిలబెట్టాలంటే కేవలం బ్యాంకర్స్ తోటి మాట్లాడితే కాదు, ఆర్బీఐ ప్రతినిధులతో మాట్లాడి నిర్ణయించాలి. ఈ గ్యారంటీ ఇచ్చి కానీ ఈ 3 విషయాలను మీరు క్లారిఫై చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష జానారెడ్డి గారు 3 అన్న నాకైతే 2 అర్థమైనాయి. ఒకటి ఎన్ఎస్ఎఫ్ది, రెండవది రుణమాఫీ. ఈ 2 విషయం. ఒక్క నిమిషం సరిగా బ్యాంక్ గ్యారంటీ లేదండి. మేము కుండ బద్దలు కొట్టినట్టు అధ్యక్ష ఒక్క సభలో కాదు 4 సభలలో చెప్పినాం. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద టిఆర్ఎస్ గవర్నమెంట్. టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలసీ ఒక్క విడతలో మేము రుణమాఫీ చేయదలుచుకోలేదు. నంబర్ 1. ఎందుకంటే ప్రభుత్వానికి ఉండే వెసులుబాటు, ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాం. ఎవరో డిమాండ్ చేసినంటే చేయం. మీరు డిమాండ్ చేసిన కాబట్టి మేము రైతు రుణమాఫీ చేయలే. అది మేము స్వయంగా అనుకున్నాం, చేసినాం. చేయడానికి మాకు ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతి మేము చేసినాం. మీ డిమాండ్లు 196 ఉంటాయి. ప్రతిదీ మేము పాటించాల్సిన అవసరం లేదు. ఒకటి ప్రజలు వింటున్నారు కదా జానారెడ్డి గారు, మీరు చెప్పింది విన్నారు, నేను చెప్పింది వింటున్నారు. అల్టిమేట్లీ 2 పనులు చేస్తామండి. రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పినామో దాన్ని పరిపూర్ణం చేస్తాం. అది 75% అయిపోయింది. ఓన్లీ 25% ఉంది. ఎవరికి గాబరా అవసరం లేదు. ఇంకో విషయం కూడా మీకు తెలుసు, మీరు అమాయకుల డిమానిటైజేషన్ వచ్చింది అధ్యక్ష. దేశంలో పెద్ద నోటు రద్దయినాయి. డెఫినెట్గా కొంత ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఇంకా ఏం పరిస్థితులు ఉంటాయో మనకు జనవరిలో ఇంకా ప్రస్ఫుటం అవుతాయి. కాబట్టి తప్పకుండా కొంత ఆదాయం తగ్గుతుందని చెప్పి అంచనాలు వస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ లో మరీ సాధ్యం కాదు, ఇంకా ఇంపాసిబుల్. ప్రజలు వినాలి కదా అధ్యక్ష, మేము కూడా చెప్తే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదైతే మేము చెప్పినామో 4 విడతలకు ఇస్తామని పరిపూర్ణంగా 4 విడతలు ఇస్తాం. రెండవ సూచన జానారెడ్డి గారు చెప్పింది 100% కరెక్టు. అది మేము పాటిస్తాం. తప్పకుండా మీ అభ్యర్థన మేము గౌరవిస్తాం. రైతు వారీగా 35 లక్షల మందికి ఫైనల్ గా 4వ విడత రుణమాఫీ అయిన తర్వాత నేనే స్వయంగా ఉత్తరం రాస్తా అధ్యక్ష. ఆ రాసే క్రమంలో మేము రాసింది తప్పుగా ఉండదు కాబట్టి, మా గౌరవానికి సంబంధించింది కాబట్టి, ఇన్ బిట్వీన్ ఏదైతే బ్యాంకులో పొరపాటు వల్ల ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఒకవేళ రైతు మీద పడి ఉంటే, ఎవరి మీద 10,000 పడ్డా, 20,000 పడ్డా, 30,000 పడ్డా అధ్యక్ష, అది మేమే భరిస్తాం, ప్రభుత్వమే భరిస్తాం 100%. ఆ తప్పు బ్యాంకు చేసి ఉంటే తప్పు మాది కాకపోయినప్పటికీ మా యొక్క ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క ఆర్డర్ను, వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆర్డర్ను వాళ్ళు పడుచుకోక బ్యాంక్ తప్పు చేస్తే ఆ తప్పుకు మూల్యం ఏ రైతు మీద ఏ వడ్డీ భారం పడ్డదో మేమే చేస్తాం. మీరు చెప్పిన సూచన పాటిస్తాం. అందరు బ్యాంకర్లతోని ఖచ్చితంగా ఆర్థిక శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు స్వయంగా మొత్తం టోటల్ రివ్యూ చేస్తారు. అక్కడ ఏది వచ్చినా చేస్తారు. అది కాకుండా ఓవర్ అండ్ ఎబో ప్రభుత్వ పరిశీలనలో ఒకరు రాకపోతే మీ దృష్టికి గౌరవ సభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, తమ ద్వారా ఏ నియోజకవర్గంలో ఎక్కడ మీ దృష్టికి వచ్చినా దయచేసి ఆ జాబితాలు మీరు కూడా అందజేయండి. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేద్దాం. రెండో పాయింట్ అధ్యక్ష, ఎన్ఎస్ఎఫ్ గురించి చెప్పినారు. మా పార్టీకి మేము సిన్సియర్ గా చిత్తశుద్ధితోని, నాకు కూడా ఉండేటువంటి వ్యక్తిగతమైన సెంటిమెంట్ తోని ఉద్యమం కోసం పనిచేసిన నాయకునిగా ఉండేటువంటి ప్రయత్నం హృదయపూర్వకమే చేసినాం.
సరే జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు, అక్కడ ప్రాంత సభ్యులను బహుశా జీవన్ రెడ్డి గారు అనుకుంటున్నా, జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పి జానారెడ్డి గారు అన్నారు. అంతే కదండి చెప్తున్నారు. నేను జీవన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, సభా సాక్షి, వారిని చైర్మన్ పదవి కూడా స్వీకరించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వారు ఒకవేళ సిద్ధపడితే ఈ రోజు నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఐఎమ్ రీఇటరేటింగ్, టేక్ ఓవర్ చేయడానికి ఎంత డబ్బు అయినా సరే ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. నంబర్ 1, వచ్చే బడ్జెట్ మనం అందరం కలిసి పెడదాం. నంబర్ 2, ఎందుకంటే అధ్యక్ష దానికి ఇంకో విషయం నేను పెద్దలకు చెప్పాలి. ఇక్కడ బ్యాంకులను మనం వివిధ కార్యక్రమాలకు లోన్స్ అడతాం అధ్యక్ష. ఈ మధ్య ఆంధ్ర బ్యాంక్, నేను సిన్సియర్గా చెప్తున్నా అధ్యక్ష, దీనిలో బేసిదారు అవసరం లేదు, ఆంధ్ర బ్యాంక్ వారిని ఇరిగేషన్ కోసం, ఎందుకంటే ఇంత బ్రహ్మాండ స్పీడ్గా పోతున్నాం, మధ్యలో ఈ డిమానిటైజేషన్ వల్ల దెబ్బ రాగలది, మనకి ఇబ్బంది కాగలదు అనే ఉద్దేశంతో ఆంధ్ర బ్యాంక్ వాళ్ళని పిలిచి అడిగితే ఏమైంది, అతను ఈ సమస్య వేసి నామడకి పెట్టాడు. ఈ ఎన్ఎస్ఎఫ్ లో నేను ఇచ్చిన సార్ 130 కోట్ల రూపాయలు రుణం ఉంది, ప్రైవేట్ అయినప్పటికీ మరి మీరు కూడా 49% గవర్నమెంట్ ఉన్నారు కదా అని చేత కొద్దిగా దీని బాధ్యత మీరు తీసుకోవాలి, 130 కోట్లు తేలాలి, తేలితే నేను డబ్బు ఇస్తాను అధ్యక్ష. ఎటువంటి అది ఏదో ఒకటి వదలాల్సిన అవసరం ఉంది. దిస్ వేర్ దట్ వే, ఆ గుదిబండ తేల్తా, ఆ సమస్య తేల్చాల్సిన అవసరం ఉంది. తేలాలి, తేలిపోతే అందరికి మంచిది, రాష్ట్రానికి మంచిది. జీవన్ రెడ్డి గారితో నా ప్రార్థన, మీరు అక్కడ ఉన్నటువంటి 2-3 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఆ ఫ్యాక్టరీకి ఉన్న వాళ్ళు, మీరు ఆ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు, కొప్పల ఈశ్వర్ విప్ గారు, మీరందరూ కలిసి మీకు సంపూర్ణమైన విశ్వాసం ఏర్పడుతుంది. నేను మీకే అధ్యక్ష పదవి ఇస్తా, దయచేసి నాకు అభ్యర్థి బేసిస్ కూడా నాకు లేదు. మీరు రైతులకు మీరే నాయకత్వం వహించారు, మీరు కూడా రైతు బిడ్డ, నేను రైతునే, నిజంగా రైతుల లాభం జరిగితే మంచిదే, ఎవరు వద్దంటలేరు. రైతాంగం తమకు తామే నడుపుకోవడానికి సిద్ధంగా ఉంటే, రైతాంగం గనక తమకు తామే సొసైటీగా ఏర్పడి మహారాష్ట్ర పద్ధతిలో సిద్ధంగా గనక ఉంటే, మళ్ళీ ప్రభుత్వానికి అది గుదిబండ కాకుండా ఉంటే తప్పకుండా ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. ఆ ప్రైవేట్ ఆయనకి ఎంత డబ్బు అన్నో ఆల్ పార్టీ కమిటీ చేద్దాం, కమిటీ నిర్ణయించుంది, ఆయనకు డబ్బు ఇచ్చేద్దాం, ఫ్యాక్టరీ మనం హ్యాండ్ ఓవర్ చేసుకుందాం, మీరు దాని నాయకత్వం వహించి నడపండి, దాన్ని టిప్ టాప్ చేసి కంప్లీట్ రివైవ్ చేసి ఈ రోజు ఓవరాలింగ్ తో సహా దానికి ఏమేం కావాలో రైతులు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టి అక్కర్లేకుండా ప్రభుత్వమే దాన్ని టిప్ టాప్ గా తయారు చేసి వాళ్ళకి అప్పచెప్దాం. అక్కడ మా ప్రాంతంలో శాసనసభ్యులుగా మీరు కూడా దౌర్తే మీకు గౌరవమే, మా గౌరవమే. ఎందుకంటే 2 జరగాలి అధ్యక్ష, ఇక్కడ నేను చెప్తున్నా, ఎమోషనల్ అనుకునే విషయం కాదు ఇది. ఒకటి, ఫ్యాక్టరీ టేక్ ఓవర్ చేయాలి. అఫ్ కోర్స్ 100-200 కోట్లు మన మీద పడ్డా పర్వాలేదు, మన రైతాంగం కోసం కాబట్టి, మన అసెట్ కాబట్టి తీసుకుందాం, ఆల్ పార్టీ కమిటీ చేద్దాం, సిన్సియర్ గా అందరు కలిసి ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం చేద్దాం. 1. 2, సమాంతరంగా ఫ్యాక్టరీ రివైవ్ చేసి మనం సంకల్పం గుర్తుకుంటే సరిపోదు. సమాంతరంగా ఆ ఫ్యాక్టరీ కెపాసిటీ క్రషింగ్ కోసం కేన్ కూడా రైతులు వెయ్యాలి, వాళ్ళకి లోన్స్ ఇప్పించాలి, సీడ్ ఇప్పించాలి, అదంతా కూడా వ్యవసాయ శాఖ మీద పెడదాం. వాళ్ళు సిద్ధపడ్డట్టయితే పక్కనే మహారాష్ట్రలో మనకు పట్టేంత సీడ్ కూడా దొరుకుతుంది కాబట్టి కొత్త వంగడాలు కూడా తెద్దాం, తప్పకుండా కష్టం చేద్దాం. మేము దానికి నెగటివ్ లేము అధ్యక్ష, సాధ్యం కాదు. మేము ఎక్స్ప్లోర్ చేసినాం ఈ 2 ఏళ్లలో. డిప్యూటీ స్పీకర్ గారు నన్ను ఒక 20-30 సార్లు అడిగినారు. నేను కాదమ్మా రైతులను నేను ఏం చేయాలని చెప్పి బాధ వ్యక్తం చేస్తే, కనీసం ఈసారన్నా ఇప్పించి సార్కి గ్యాప్ ధర అని చెప్తే 58 crores ప్రభుత్వం మీద భారం వచ్చినా సరే ఇప్పించినాం, వాళ్ళకు మునిపోదు చేసిన రైతులని చెప్పి. ఇప్పుడు కూడా మా ఉద్దేశం వీఆర్ నాట్ నెగటివ్ టు రీఓపెన్ ఎన్ఎస్ఎఫ్, కానీ సాధక బాధకాలు నేను సభ దృష్టికి తెచ్చిన అధ్యక్ష. మరి జీవన్ రెడ్డి గారు అక్కడ రైతాంగం సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఒకవేళ ఉంటే ఎస్ వీఆర్ రెడీ, రైతాంగం సిద్ధంగా ఉండి ప్రభుత్వం మీద భారం లేకుండా మళ్ళా ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ఉన్నట్టయితే ఇప్పుడు ఎంత డబ్బైనా పెడదాం, ఆల్ పార్టీ కమిటీ చేద్దాం, మీరే వ్యవహారం చేయండి, ఆ ప్రైవేట్ వాడిని పిలవండి, మాట్లాడండి, వాడు నడుపుతాడా, మనకి ఇస్తాడా, ఇస్తే ఏం ధరకు ఇస్తాడు తీసుకుందాం, మన ఎంత పెట్టిండి ఏం సంగతి లెక్కలని మీరే తెలుసండి. ఆల్ పార్టీ కమిటీ నిర్ణయం మేరకు టేక్ ఓవర్ చేద్దాం, చేసి దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం అధ్యక్ష.